ధరణిపై ప్రభుత్వం నియమించిన 5 సభ్యుల కమిటీ సెక్రటేరియట్లో సమావేశమైంది. ధరణి లోటుపాట్లు, సమస్యలపై సమగ్రంగా చర్చిస్తోంది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. ధరణి పోర్టల్ ప్లేస్ లో భూమాత తీసుకువస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే కమిటీని నియమించింది. ధరణి పోర్టల్ లోపాలు, సమస్యలు, సవరణలపై సమగ్ర విచారణ తర్వాత సర్కారుకు నివేదిక అందించనుంది కమిటీ. నివేదిక ఆధారంగా సర్కార్ ధరణిపై చర్యలు చేపట్టనుంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, ప్రభుత్వం నియమించిన కమిటీ ఏ విషయాలపై చర్చిస్తోంది? ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్ తీసుకొచ్చింది, అంటే భూ సమస్యల పరిష్కారం పేరుతోని ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. అయితే ఆ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ఎక్కడైతే రాష్ట్రంలో అమలు చేస్తున్నారో అమలప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన దానిపైన చాలామంది రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కారం పక్కన పెడితే లేని సమస్యలు ఈ ధరణి వల్ల వస్తున్నాయని చెప్పేసి చాలామంది రైతులు కూడా ఆందోళన చేసిన సిచ్యువేషన్ చూసాము. అక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన పరిస్థితులు మనకు కనబడ్డాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీనిపైన ధరణి పోర్టల్ను మార్పుతో పాటు అందులో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుతాము, దాని పేరు కూడా మారుస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే 2 రోజుల క్రితం ఈ ధరణి పోర్టల్కి సంబంధించి అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎందుకు రైతులు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం వస్తుంది అనే దానిపైన ఒక ప్రత్యేకంగా కమిటీని వేశారు. ఈ కమిటీలో 2 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. తర్వాత కోదండరెడ్డి, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేత, కిసాన్ సెల్ అధ్యక్షుడు, అతని కోదండరాము ఉన్నారు. దాంతోపాటు రేమండ్ పీటర్, ఈయన మాజీ ఐఏఎస్. తర్వాత మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ మాజీ డిప్యూటీ కలెక్టర్. తర్వాత దీనికి సంబంధించి నవీన్ మిట్టల్, ప్రభుత్వ ఏదైతే సీసీఎల్ ఉందో సీసీఎల్కి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా దీంట్లో ఈ కమిటీలో ఉన్నారు. ఇవల్ల మొదటిసారిగా సచివాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ధరణికి సంబంధించి అసలు ఎప్పటి నుంచి ఈ సమస్యలు క్రియేట్ అయ్యాయి, ఈ ధరణి ఎప్పటి నుంచి ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు, దానివల్ల ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎక్కడెక్కడ ఎక్కువగా సమస్యలు ఉన్నాయి, ఈ ఉన్న దాంట్లో మేజర్గా ఏ సమస్యలతోని రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటి వరకు అధికారులు దాని విషయంలో, ఇప్పుడు రైతులు గత 9.5 ఏళ్లుగా ఈ రైతులకు సంబంధించి ధరణి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ మేజర్గా ఏ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఈ పోర్టల్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయవచ్చు, ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే దానిపైన పూరా ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా జిల్లాల స్థాయిలో కూడా కలెక్టర్ల విషయంలో కూడా చాలామంది కూడా ఈ ధరణికి సంబంధించినటువంటి సమస్యల మీద ఎవరు కూడా పట్టించుకోలేదు. కుప్పలుగా ఏ జిల్లాలో చూసినా ఈ ధరణి సమస్యల మీద కుప్పలుగా వినతి పత్రాలు ఉన్నాయి, అవి మూలకు పడ్డాయి. ఎందుకు అవన్నీ పట్టించుకోకుండా ఎందుకంత నిర్లక్ష్యం వహించారనే దానిపైన ఇవాళ సమావేశమైనటువంటి కమిటీ దీనిపైన ఆరాధిస్తున్నది. ఆ తర్వాత ఇంకా ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, సో ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో మేజర్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రైతుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, సో ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలు ఈ ధరణి విషయంలో ఏమనుకుంటున్నారు, దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఆరోపణకు అనుగుణంగానే సమస్యలు ఉన్నాయా, వాటి నుండి ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు, ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కూడా దీనిపైన ప్రత్యేకంగా ఉన్న వాటి సమస్యలు వాటి పరిష్కారం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు. ఆ కమిటీ కూడా కొన్ని సలహా సూచనలు, తర్వాత కొన్ని మార్పులకు సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ రిపోర్టు ఎంతవరకు వచ్చింది, దాంట్లో కమిటీ సూచించినటువంటి రిపోర్ట్లో దానికి సంబంధించి ఎన్ని సాల్వ్ అయ్యాయి అనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. సో అధికారులతో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీకి సంబంధించిన వీళ్ళు ఏవేవైతే డౌట్ రేజ్ చేస్తారో దానికి సంబంధించి పూర్తి సమాచారం అధికారులు ఇవ్వాలని చెప్పేసి, అధికారులు ఈ కమిటీకి సహకరించాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ మొదటి సమావేశం సచివాలయంలో అయ్యారు. ఆ తర్వాత అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళు అక్కడ వెళ్ళి కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశమై అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి వీటి సమస్యను సాల్వ్ చేయాలంటే ఇంకా పరిష్కారం దిశగా ఎట్లా వెళ్ళాలి అనే దానిపైన ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ ఈ కమిటీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాతనే ఇవాళ ఈ అధికారులు ఏవైతే ఈ కమిటీకి సలహా సూచనలు ఇస్తారో వీళ్ళు అడిగినటువంటి వాటికి అధికారులు ఇచ్చే రిపోర్టు ప్రకారం మళ్ళా ముందుకు ఎట్లా వెళ్ళాలి దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అయితే తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ధరణికి సంబంధించినటువంటి భూ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవి మేజర్గా ఉన్నాయి, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏంటి అనే దానిపైన
పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఈ కమిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.